సంక్షేమ పథకాలు తెలుగుదేశం విజయాన్ని నెల్లేరు మీద నడక చేస్తాయంటున్నారు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. ఈ 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. మళ్లీ గెలిచాక దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉంగుటూరు అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఈసారి గన్ని వీరాంజనేయులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూల అంశాలేమి అనుకూల అంశాలేమి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఈసారి తెలుగుదేశం పార్టీ విజయం వార్ వన్ సైడే అన్నట్టు మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో 80% సంతృప్తి ఏదైతే ఉందని చెప్పి మాకందరికీ కూడా చెప్తా ఉంటారో దానికి మించి ప్రజల యొక్క స్పందన మేము చూస్తా ఉన్నాం. ఈ రోజు గ్రామాల్లో మా ఎన్నికల ప్రచారంలో 200 పెన్షన్ని 2000 పెంచి మరి ఈ రోజు ఇస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు గాని, ఒక వృద్ధుడు గాని, దివ్యాంగులు గాని, ఒక ఒంటరి మహిళ గాని ఇంత మంచి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా మరి ఎవరికి ఓటేస్తాం బాబు అని వాళ్ళు చెప్తా ఉంటే మరి నిజంగా కూడా కళ్ళంట నీళ్లు తిరిగే సందర్భాలు కూడా మాకు ఉంటా ఉన్నాయి. అలాగే డ్వాక్రా సోదరిమణులు ఎవరైతే 1 కోటి మంది ఆడబడుచులు వారికి సొంత అన్నలాగా నేను ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వటమే కాకుండా మరి వారందరికీ కూడా మొదటిసారి 10,000 2-3 విడతల్లో మరి వడ్డీతో కల్పించాం. మొదటిసారి 10,000, ఇప్పుడు రెండవసారి 10,000లో 6,000 రూపాయలు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో జమ అని రేపు మళ్ళీ 5వ తారీఖు మళ్ళీ 4,000 రూపాయలు జమ అవుతా ఉన్నాయి. 1 కోటి మంది డ్వాక్రా సోదరిమణుల అకౌంట్ లో రాష్ట్రంలో. మా ఉంగుటూరు నియోజకవర్గంలో 60,000 మంది డ్వాక్రా సోదరిమణులకి మరి పసుపు కుంకుమ కానీ, సుమారు 35,000 మందికి పెన్షన్లు కానీ, 37,000 మంది రైతులకు ఇంతకు ముందు మరి 3 విడతల రుణమాఫీతో పాటు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కానీ ఇవన్నీ కూడా మరి ప్రజలకు కష్టాలు తెలియకుండా ఒక మంచి పరిపాలనా దక్షుడు సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఈ రాష్ట్రంలో ఇన్ని పనులు ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలించగలుగుతున్నాడన్న నమ్మకాన్ని ప్రజలంతా కూడా మా ఎన్నికల ప్రచారంలో వ్యక్తపరుస్తుండటం తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడకే అని చెప్పి నా అభిప్రాయం. ఈసారి మీ నియోజకవర్గంలో మీకున్న అనుకూల అంశాలు, బలాలు ఏమిటని భావిస్తున్నారు? ప్రతి అంశం కూడా అనుకూల అంశమే. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలందరికీ కూడా నేను పార్టీలతో కూడా సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మేము వారికి సహాయం చేయడానికే వినియోగించాం తప్ప రెండో కార్యక్రమం చేయలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. 350 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ వేసాం, ఇంటర్నల్ సీసీ రోడ్స్ గ్రామాల్లో. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ, మరి పరిశ్రమల స్థాపన కానీ ఈ 3 జరిగితేనే మన రాష్ట్రానికి ఒక దిశ వస్తుందన్న వాస్తవం ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అది అక్షర క్రమంలో కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా అనుకుంటున్నటువంటి వాస్తవం మా పర్యటనలో వెల్లడవుతా ఉంది. 100కు 1000% తెలుగుదేశం పార్టీ గెలుపుగా ఈ రాష్ట్రంలో. ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తించుకునే ఒక 4-5 పనులు ఏమైనా చేశారని మీరు భావిస్తున్నారు? ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలకు కావాల్సినటువంటి గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా అన్నీ కూడా మేము చేయగలిగాం. 1 కాంటూరు కుదింపు, 2 RNBPR రోడ్లు, 3 RWS. ఈ 3 కూడా మరి మా నియోజకవర్గంలో కొంత చేయాల్సిన పని ఉంది. అయితే రోడ్లకు ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా రాగల రోజుల్లో ఈ 2 స్కీములు తప్పనిసరిగా పూర్తి చేసే బాధ్యత నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు ప్రజలంతా కూడా హృదయపూర్వకంగా దాన్ని ఆమోదిస్తా ఉన్నారు, ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వ్యక్తిగతంగా ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు? రాగల 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా వచ్చే అవకాశం ఉందని మా పర్యటనలో మేము చెప్తున్నప్పుడు ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలి, మరి ఇస్తామని చెప్పి ప్రజలంతా కూడా చెప్తా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయానికి ఎటువంటి డోకా లేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ప్రస్తుతానికి జనసేన ప్రభావం ఏమేరుకుంటుందని మీరు భావిస్తున్నారు? జనసేన, వైఎస్ఆర్ ఇవన్నీ కూడా కొంత, ఇది మన ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరు వాగ్దానాలు చేసి, ఎవరు వాగ్దానాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా జనసేన యూత్ అంతా కూడా మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారా అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారా అని చెప్పి జన సైనికులు కూడా ఆలోచించేటప్పుడు వారు పార్టీకి వాళ్ళు వేసుకునేటప్పుడు కూడా ఒకసారి గనక మనం జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చే పని చేస్తే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్దో జన సైనికులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీ ద్వారా నేను అందరినీ, జన సైనికులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది గన్ని వీరాంజనేయులు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా తన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా తన విజయానికి దోహదం చేస్తాయని ఆయన పేర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.